that? యాక్చువల్గా అయితే నేను రాజకీయాల్లో ఎప్పుడూ తిరగటం అనేది జరగలేదండి. కాకపోతే మాకు శ్రీశైలం యాదవ్ గారు నేను వచ్చింది 2000లో. అప్పుడు లేడీస్ అంత బయటికి వచ్చేవాళ్ళు కాదు. చాలా ఇదిగా ఉండేది. కానీ మాకు ఈయన ఉన్నారన్న ధైర్యం, ఈయన మాకు ఎప్పుడు అండగా ఉండేవాళ్ళు. మేము చాలా ధైర్యంగా ఉండేవాళ్ళం ఈయన్ని చూసుకుని. ఎవ్వరూ కూడా మమ్మల్ని టచ్ చేయడానికి చాలా భయపడేవాళ్ళు. చిన్న శ్రీశైలం గారు ఉన్నారు అంటే చాలు ఎవ్వరు కూడా అసలు ఆ దరిదాపులకు వచ్చేవాళ్ళు కాదు. అలా అలా ఈయన అండలో మేమందరం కూడా, అంతేకాకుండా ఇండస్ట్రీకి చాలా చేశారండి. చాలామందికి ఆయన ఇక్కడ వచ్చి భోజనం లేక చాలామంది ఇబ్బంది పడుతుంటే చాలామందికి భోజనాలు పెట్టి ఆయన చదివించి వాళ్ళ పిల్లల్ని చదివించి అసలు చాలా బాగా చేశారు. అందుకని ఆయన అంటే ఇప్పుడు మాకు చాలా అభిమానం. ఇప్పుడు వాళ్ళ బాబు నుంచున్నారు ఇలా ఎలక్షన్స్లో అంటే మా అందరికీ చాలా ఉత్సాహంగా ఉంది. ఆయన తప్పకుండా గెలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆయన్ని మేము ఈ ఎలక్షన్స్లో పాల్గొనడం జరిగింది. మేమందరం ఆయన గెలిచే వరకు కూడా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా ఓట్లేసి ఆయన్ని తప్పకుండా గెలిపించాలి. మరొక విషయం, ఇక్కడ కులం ప్రాంతం ఏది లేదు అన్నటువంటి వాతావరణంలో మీరు ముందుకు వచ్చారని చెప్తున్నారు. మీకోసం నిలబడినటువంటి నాయకుడి కోసం మీరు ఇవాళ నిలబడాలి అనే దాంట్లో రాజకీయం ఏమీ లేదు అన్నారు. సో ఒక సామాజిక బంధం, అంతే. అలాగే తండ్రిగా అన్నగా మీ మీద తీసుకున్నటువంటి ఒక జాగ్రత్త, అంతేనండి. ఇది ఓన్లీ ఇన్స్పిరేషన్. అవునండి, కేవలం ఇన్స్పిరేషనే. మీరు ఇండస్ట్రీలో ఏ ఆడపిల్లని అడిగినా కూడా వెనకాల ఆయన ఉన్నారు అన్న ధైర్యం, అది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదు, అప్పుడు మాకు 2000లో వచ్చిన వాళ్ళకి ఆయన అసలు ఎంతో అండగా నిలబడేవారు. ఎందుకంటే ఇక్కడ అందరూ అప్పట్లో కొంచెం గూండాయిజం అది చాలా, ఆడపిల్లలు ఒంటరిగా తిరగలేని స్టేజ్. ఇండస్ట్రీ నుంచి మేము 2ంటికి 3ంటికి షూటింగ్స్ అయితే వెళ్ళడం అవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉండేవి. కానీ ఈయన ఉన్నారన్న ధైర్యంతో అర్ధరాత్రి 1 గంట కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి, ఏ టైంలో అయినా సరే మేము స్వేచ్ఛగా ధైర్యంగా వెళ్ళేవాళ్ళం. ఒక్క ఫోన్ కొడితే ఆయన అర్ధరాత్రి అని లేదు, అపరాత్రి అని లేదు, ఏ టైంలో అయినా సరే మా అందరి కోసం ఎవరో ఒకళ్ళని పంపించడం, మమ్మల్ని సెక్యూరిటీ ఇచ్చి పంపించడం, ఇలాంటివి చాలా చేసేవాళ్ళు. ఒక్కళ్ళకని కాదు, ఒక్క ఆడపిల్లకని కాదు, చాలామంది ఆడపిల్లలకి. ఇది నేను స్వయంగా ఇది నేను చూశాను. ప్లస్ నాకు కూడా చాలామంది ఆడపిల్లలు చెప్పారు. అన్నగా నిలబడినటువంటి ఒక నాయకుడి కుమారుడు ఇవాళ ఎన్నికల్లో నిలబడుతున్నాడు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి సమాజానికి కూడా అతను రక్షణ ఇచ్చే అవకాశం డెఫినెట్గా నమ్మకమేనా? అదే నమ్మకం మాకు. అదిగాక ఆ అబ్బాయి మా కళ్ళ ముందు పెరిగాడు. మేము తన్ని మా కళ్ళ ముందు చూడడం జరిగింది. సో ఇప్పుడు ఆ అబ్బాయి మనస్తత్వాలు మాకు తెలుసు కాబట్టి, తల్లిదండ్రుల మనస్తత్వాలు కూడా పుణికిపుచ్చుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఆ అబ్బాయి మా అందరికీ కూడా చాలా బాగా అండగా నిలబడతాడని మా ప్రగాఢ నమ్మకం. మిమ్మల్ని నమ్మిన మీ అన్నను రౌడీ రౌడీ అని కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? రౌడీ అంటేనండి, ఇప్పుడు మీ ఇంట్లో మీ చెల్లెలు ఉంటుంది, ఎవరైనా వెనకాల పడి ఏదన్నా విసిగిస్తుంటే మీరు వెళ్ళి కొడతారా, లేకపోతే బాబు ఇలా చెయ్యకు అని చెప్తారా? డెఫినెట్గా తిరగబడతారు కదా. దాన్నే రౌడీయిజం అంటే మనం ఏం చేయలేం.